హాయ్ ఫ్రెండ్స్, టుడే టిప్ ఏంటంటే ఇదిగోండి చపాతీ పిండి కలుపుకుంటాం కదా. కలుపుకున్నప్పుడు ఉప్పు వేసి కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసి కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం లాస్ట్లో ఆయిల్ వేసి మళ్ళీ కలపండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసి కలిపారంటే పిండి చాలా మెత్తగా ఉండి చపాతీ కూడా చాలా మెత్తగా వస్తుంది. ఇదిగోండి చపాతీ ఇప్పుడు చేసుకున్నాము. ఇంకా మెత్తగా రావాలంటే ఇదిగోండి చపాతీ పిండిని రౌండ్ చేసుకున్నాం కదా. ఇక్కడ చపాతీ పిండి వేసుకున్నాను. దీన్ని కొంచెం చిన్న చిన్న చపాతీగా చేసుకున్న తర్వాత కొంచెం రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. రోల్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చపాతీ చేసుకున్న తర్వాత నెయ్యి ఉంటుంది కదా ఫ్రెండ్స్, నెయ్యిని వేసేసి ఇవ్వండి, ఇలాగా సాఫ్ట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని 3 మడతలు పెట్టేసి మళ్ళీ చపాతీలాగా చేసేసుకోవాలి. లైట్గా చపాతీ పిండి కలుపుకోవాలి, పైపైన చల్లుకుని ఇప్పుడు మామూలు చపాతీలా చేసేసుకుని కాల్చుకుందాం. చూడండి, ఇలా చేసేసుకున్నాను కదా నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పెనం మీద కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని కాల్చుకోండి రెండు వైపులా. నేనైతే నెయ్యి వేసాను మా పిల్లలు లంచ్ బాక్స్ కోసమని. ఎందుకంటే సాయంత్రం దాకా మెత్తగానే ఉండాలి కదా వాళ్ళు తినేదాకా. రెండు వైపులా నెయ్యి వేసి కాల్చారంటే మనకి పిల్లలకి జర్నీ చేసేటప్పుడైనా చాలా మెత్తగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే 2 days అయినా సరే చాలా మెత్తగా ఉంటుంది. అలాగే పొరలు పొరలుగా కూడా వస్తుంది చపాతీ. ఇలా మెత్తగా వచ్చినాయి అంటే 2 days అయినా అలాగే ఉంటాయి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా తొందరగా మెత్తగా ఉండి తినేస్తారు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఒకవైపు వేగిపోయినట్టుంది చూసారా కదా. రెండో వైపు కూడా వేపేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చాలా మెత్తగా ఉంటాయి. ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్ రోజుకొక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, 2 types రెండు వైపులా వేగిపోయింది చూసారా. పొరలు పొరలుగా కూడా ఉంది చాలా. అంతే ఫ్రెండ్స్.